ప్రభు సాక్ష్యమిస్తూ అన్నారు, శాబదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందంట? భూమి అంతాల నుండి వచ్చిందట. ఒక్కొక్క చరిత్రకారుడు ఒకలా చెప్తాడు. కొంతమంది ఎక్కువ బైబిల్ పండితులు అభిప్రాయపడేది ఏంటంటే ఆమె యెమెన్ దేశం నుంచి వచ్చిందని. యెమెన్. కొంతమంది ఆఫ్రికా నుంచి వచ్చింది అంటారు. సో ఆఫ్రికా అయినా యెమెన్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా చాలా లాంగ్ డిస్టెన్స్. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా ఫ్లైట్లు లేవు. టక్మన్ టికెట్ తీసుకుని ఎక్కేసి ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవడానికి. ఆ రోజుల్లో అయితే గుర్రాల మీద రావాలి, లేకపోతే ఒంటెల మీద రావాలి, ఇంకా కాదనుకుంటే గాడిదల మీద రావాలి. కానీ గాడిదల కంటే కూడా ఆ ఎడారులు దాటుకుంటూ వస్తారు కాబట్టి ఒంటె ప్రయాణం క్షేమకరం. ఆ ఒంటె ప్రయాణాలు చేసేవారు ఆ రోజుల్లో. ఈ శాబదేశపు రాణి తన పరివారం అంతటినీ వెంటబెట్టుకుని దాదాపు నా లెక్కల ప్రకారంగా, బైబిల్ పండితుల అభిప్రాయాల ప్రకారంగా ఆమె ప్రయాణం ఒక 5 నెలలు సాగుంటుంది. 5 నెలల ప్రయాణం అంటే చిన్న విషయం కాదు. రాజ్యాన్ని వదిలేసి 5 నెలల దాదాపు ప్రయాణం చేసి, దేశం కాని దేశంలో సొలొమోను అని ఎవరో ఉన్నారంట. ఆయన మహాజ్ఞానంట. ఆయన దగ్గరికి వెళ్తే చాలా జ్ఞాన సంగతులు నేర్చుకోవచ్చట. అంటే జ్ఞానానికి ఉన్న విలువ యేసు ప్రభు గుర్తు చేస్తున్నారు అక్కడ. భూమి అంతముల నుండి వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు రెఫరెన్స్ చూడండి. సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి ఆమె వెతుక్కుంటూ వచ్చిందట. వెతుక్కుంటూ వచ్చింది. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. చూడండి ఎంత అద్భుతమైన మాట యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి ఏమంటున్నారు ఆయన. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేస్తుందట. ఒకానొక దినం వస్తుంది. ఆ రోజు మీరు మొన్నవారమేగా చెప్పాను మీకు, మొన్నవారమే చెప్పాను, ఎవరైనా చనిపోతే ఇంక లేరని అనుకోకండి. ఏమని చెప్పాను మొన్నవారం మీకు? ఎవరైనా చనిపోతే ఇంక లేరు అనుకోవడం మన మూర్ఖత్వం. ఏలియా చనిపోయాడా లేదా? చెప్పండి. చనిపోయాడు అన్నారు మీరు మొన్నవారం, కానీ చనిపోలేదు అని ఎందులో చూపించాను మీకు? బైబిల్లో. ఏలియా ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం దాదాపు 800-700 సంవత్సరాల కిందటివాడు. అవునా? అప్పటివాడు రూపాంతర కొండ మీదకి ఎలా వచ్చాడు చచ్చిపోతే అని అడిగాను మిమ్మల్ని మొన్నవారం. వచ్చాడా రాలేదా? ఎక్కడికి వచ్చాడు? రూపాంతర కొండ మీదకి. ఎవరిని తీసుకుని వచ్చాడు? మోషేని. మోషే ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు వారికి మోషేకి 1600 సంవత్సరాల గ్యాప్. ఏలియాకి మోషేకి దాదాపు 800 సంవత్సరాల గ్యాప్. ఈయనకి వాళ్ళకి దాదాపు 2000 సంవత్సరాలు. సుమారుగా 1600 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అనుకుంటే. అంత లాంగ్ గ్యాప్లో ఎప్పుడో చచ్చిపోయిన మనిషి రూపాంతర కొండ మీద ప్రత్యక్షం అయ్యాడంటే బతుకున్నట్ట చచ్చిపోయినట్ట? మీరు చెప్పండి. బతుకున్నట్ట చచ్చిపోయినట్ట? ఇంకేంటి మరి? చావు 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 అంటే భూతత్వంలో చూస్తారు. చావు అంటే ఏం కాదు. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వీసా తీసుకుని వెళ్ళడమే చావు అంటే వాక్య ప్రకారంగా. ఏంటి చావు అంటే? ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వీసా తీసుకుని వెళ్ళటం. అర్థమైందా? ఇక్కడ లేరు అంటే అర్థం ఏంటి? ఇంకో చోట ఉన్నారని. అది కువైట్ వాళ్ళు వచ్చారు ఈరోజు. కువైట్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళు ఇప్పుడు 3 నెలల తర్వాత కువైట్ వెళ్ళిపోతారు. ఏమ్మా, 3 నెలల తర్వాత కువైట్ వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు, మా అమ్మ నాన్న ఇక్కడ లేరు. ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? కువైట్లో ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ శరీరాలు ఈ దేశంలో లేవు. ఎక్కడున్నాయి? వేరే దేశంలో ఉన్నాయి. ఇప్పుడు వెంటనే చూసేయాలంటే అవుతుందా? అవ్వదు. నువ్వు అక్కడికైనా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడికైనా రావాలి. ఇప్పుడు అలాగే మోషే ఏలియాలు ఇక్కడ లేరు. ఇక్కడ నుంచి వీసా తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? పరదైస్కి వెళ్ళారు. పరదైసులో నీతిమంతులు ఉండే స్థలంలో నెమ్మది పొందుతున్నారు. ఎవ్వరు చచ్చిపోరమ్మా. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటే అర్థం ఏంటంటే సజీవులకే దేవుడు తప్ప ఆయన మృతులకు దేవుడు కాడు. నువ్వు భూమిని ఖాళీ చేసి మరో లోకానికి వెళ్తావు అంతే. ఈ దేహాన్ని విడిచిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరో లోకానికి జర్నీ చేస్తావు. ఫ్లైట్ ఏంటనేది మనకు తెలీదు, ఆయన వేస్తాడు. అదో రకం ఫ్లైట్, ఆత్మలు వెళ్ళే ఫ్లైట్ అనమాట అది. ఏలియన్ ఎలాగైతే అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయాయో అలాగే ఏదో ఫ్లైట్ వస్తుంది మన కోసం కూడా.
ఆ ఫ్లైట్లో ఇప్పుడున్న ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు. దగ్గరికి వచ్చి ఇలా వంగి వంగి మీకు ఏం కావాలని అడుగుతుంటారు. మీకు భోజనాలు, టిఫిన్లు, టీలు సప్లై చేస్తుంటారు కదా ఎయిర్ హోస్టెస్ ఆడవాళ్ళు. అలాగే దేవదూతలు వస్తారు నీ కోసం, అదో రకం ఫ్లైట్ వేసుకుని. అది ఆత్మలను తీసుకెళ్లే ఫ్లైట్ అది. ఆ ఫ్లైట్ మీద నేను తీసుకెళ్ళి అబ్రహాము రోమును అనుకున్నట్టు లాజర్ను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతారు. అది చావు అంటే. చావు అంటే ఏదో పెద్ద ప్రపంచం తలకిందలైపోయినట్టు, ఏదో అయిపోయినట్టు భయపడిపోతే మనం విశ్వాసులమా చెప్పండి? పౌలు భక్తుడు ఏమన్నా తెలుసా? నా మట్టుకైతే, చెప్పండి అందరూ చెప్పండి, నా మట్టుకైతే బతకడం క్రీస్తే. అయ్యి బాబోయ్ చావే అన్నాడా? చెప్పు మరి ఏమన్నాడు? అయ్యి బాబోయ్ చావా అన్నాడా? మరి ఏమన్నాడు? చావు అయితే అసలు అంత లాభమంతా చచ్చిపోయకుందంట. లాభమంతా ఎక్కడుందంట? క్రైస్తవుడు లాభమంతా ఎక్కడుంది? చచ్చిపోయకనుందంట. అదే అన్నాడు పౌలు భక్తుడు, నాకు చావు అయితే ఎంత లాభంరా నాయన, మీకేం తెలుసురా చావు తర్వాత ఉన్న లాభం అన్నాడు ఆయన. చావు తర్వాత అసలు లాభం ఉందన్నాడు. అలాగని అయితే ఇవాళ చచ్చిపోతాను అనకండి. చావు అనేది మన చేతుల్లో లేదు, మనం తెచ్చుకునేది కాదు. పుట్టుక మంది కాదు, చెప్పండి. చావు మంది కాదు. పుట్టుక దేవుడే ఇవ్వాలి, చావు దేవుడే ఇవ్వాలి. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు. 100 ఏళ్ళకి ఇస్తాడో 120 ఏళ్ళు ఉంచుతాడో మరి నేను నాకు తెలీదు. బాగా ముసలి మొక్కై ఊగుతూ ఉంటావో, కర్రలేసి తిరుగుతావో, వంగిపోయి నడుస్తావు చూసారు ముసలమ్మలో, అలా ఏమైనా తిరుగుతావేమో మరి నువ్వు మనమల్ని మునిమానవల్ని ఎత్తుకుని, ఎవడో తెలుసు. అర్థమైందా? సో ఏది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఒక్కటే. ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడి బతకటం ఒక్కటే మన చేతిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏముందమ్మా మన చేతుల్లో? దేవుని మీద ఆధారపడి బతకటం ఒక్కటే మన చేతుల్లో ఉంది. మిగిలిందంతా ఆయన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి ఎవరు మమ్మల్ని ఎవరు కప్పెడతారు, మమ్మల్ని ఏంటది అసలు తప్పది. ఆ భావనే రానివ్వకండి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం, మనుషులు శరీరాలు విడిచిపెట్టి వేరే చోటకు వెళతారు. మన పూర్వీకులందరూ అలాగే వెళ్ళారు. అబ్రహాం ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోలా. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మక్పేలా గుహకి వెళ్ళాను. మక్పేలా గుహ. ఆ మక్పేలా గుహలో అబ్రహాం గారి సమాధి అలాగే ఉంది. ఎదురుగా శారా గారు, భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండడానికి ఇష్టపడలేదేమో పాపం, అందుకని ఇక్కడేమో ఆయన్ని అక్కడేమో ఆవిడ్ని చేశారు. అర్థమైందా? వాళ్ళిద్దరు పక్కనే కొడుకు కోళ్ళు. ఎవరు? ఇస్సాకు రెబ్కా పక్క పక్కనే. కొంచెం కిందకి డౌన్ వెళ్తే మనవడు భార్య ఒకతే. యాకోబు భార్య, యోసేపు అస్థికులు, ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా మక్పేల గుహలోనే ఉంటాయి. ఎందుకంటే రాహేలు అక్కడ సమాధి చేయబడలేదు. రాహేలు వేరే ప్రాంతంలో సమాధి చేయబడింది. ఈ హిస్టరీ మీ అందరికీ తెలుసు. ఆ మార్గ మధ్యలో బెన్యామిన్ గంటూ చచ్చిపోద్ది. రాహేలు చూడండి లే అంటున్నాడు వీడు. సో అక్కడ రాహేలు వేరే చోట. సో వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, మనుషులు సమాధుల్ని చూస్తారు, దేవుడు సజీవుల్ని చూస్తాడు. అర్థమైందా? మనుషులు దేని చూస్తారు? సమాధుల్ని చూసి సమాధుల దగ్గర పూలు పెట్టి ఎడుతాం. మనకు తెలిసిన జ్ఞానం అంతవరకే. మా నాన్నగారు కూడా మొన్న మధ్య నా చేతిలో చెయ్యేసి, ఇటు ఆయన బాగానే ఉన్నారు ప్రస్తుతానికి, అయినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నా చేతిలో చెయ్యేసి, అరే చిన్నోడా నాకు మాట ఇవ్వాలరా. ఏంటి నాన్న చెప్పు, ఇచ్చేస్తాను, మాటే కదా, చెప్పు ఏం మాట ఇవ్వాలి చెప్పు అంటే, అరే నేను చచ్చిపోయిన తర్వాత మన పొలంలోనే నన్ను పాతి పెట్టాలి, శ్మశానంలో పెట్టకూడదు అన్నాడు. సంతోషం, గ్రాంటెడ్ పర్మిషన్ అన్నాను. తప్పే ఉంది, ఆయన పొలం ఆయన ఇష్టం. మా తాత ఇచ్చాడు అది. మా తాత కష్టపడి సంపాదించి మా డాడీకి ఇస్తే మా డాడీ నాకు ఇచ్చారు. అందులో ఆయన పాతి పెట్టమని అడుగుతున్నారు. అది అందులో పాతి పెట్టేస్తాం, ఏముంది. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వాడిన బండి కూడా అందులోనే పెట్టాలంట. అదో రకం. ఇంకా అది ఇంకెవరు వాడకూడదంట. ఆయనతో పాటు ఇచ్చేస్తే పరలోకలు వేసి తిరుగుతాడేమో మరి ఆయన ఆ బండి వేసుకుని. సర్లే అలాగే డాడీ నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే అన్నాను. అంటే ముసలోళ్ళు అయిపోయారు కదా, ఇంకా వాళ్ళకి ఏదో చేదస్తాం. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం కానీ అసలు అక్కడ ఉంది. అది ఆలోచించలేకపోతున్నాం మనం. అది ఆలోచించడం మొదలు పెడితే భయం ఉండదు. అస్సలు భయం ఉండదు. అసలు కొంచెం కూడా భయం ఉండదు. ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ వాక్యాన్ని నేర్చుకున్నాడు, భయం ఉండదు. పౌలు గారిలాగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం. పాటలు పాడతాం, నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. పాటలు పాడతాం, కానీ పాటలో ఉన్న భావాన్ని అస్సలు మనసులోకి వెళ్ళలేము. పాట పెదాల మీద నుంచి వస్తుంది, పెదాల మీద నుంచి పోద్ది అంతే. భావం మనసులోకి వెళ్తే చావు ఏంటమ్మా? లాభం. ఆ దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఇప్పుడు యెహోవా భక్తుల మరణము కూడా ఆయన దృష్టికి ఏంటట మరి ఇప్పుడు నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారమ్మా. నా పిల్లలు నాకు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నారు, దూరంగా ఉన్నారు. వాళ్ళు వస్తామని ఫోన్ చేస్తున్నారు కానీ రాట్లా. అరే ఎప్పుడు వస్తారా? వస్తాను డాడీ రాట్లా. ఒకానొక దినాన నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ వచ్చేసి నా గుండెలకు హత్తుకునే రోజంటూ వస్తే అది నాకు విలువైందా కాదా? మీరు చెప్పండి. నాకు విలువైందా కాదా? విలువైందేనా? మనం దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా ఆయనకి అలాగే ఉంటుంది. మనం ఏడుస్తాం ఇక్కడ. మా అమ్మ పోయింది, మా నాన్న పోయాడు, మా పిల్లడు పోయాడు, మా పిల్ల పోయింది, మా భార్య పోయింది, భర్త పోయాడు, మనం ఏడుస్తాం. దేవుడు సంతోషిస్తాడు, ఎందుకంటే ఆయన సన్నిధికి ఆయన పిల్లలు వచ్చేస్తుంటే ఆయనకు ఆనందం. రేపొద్దు నువ్వు నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే సంతోషిస్తాడు. అమ్మయ్య, నా కుమారుడు నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, నా కుమార్తె సంతోషంగా ఆనందంగా ఈ భూమి మీద నన్ను మహిమపరిచి నా కోసం జీవించి యథార్థమైన ప్రవర్తన కలిగినదై నా సన్నిధికి చేరుకుంది అని తండ్రి నిన్ను బట్టి నన్ను బట్టి ఏమవుతాడు? సంతోషిస్తాడు. అందుకే భక్తుడు ఎప్పుడు మరణానికి భయపడ్డు, విశ్వాసి ఎప్పుడూ మరణానికి భయపడ్డు. విశ్వాసికి మరణమే లాభం, అవిశ్వాసికి భయం. మనం విశ్వాసులమా ఏమ్మా? ఏదో అలా వాక్యంతో మోటివేట్ అయిపోయి చెప్పకూడదు, హృదయాంతరాల్లోంచి రావాలా మాట. అనకపోతే బాగోదండి, అందరూ విశ్వాసులు అంటున్నారు కాబట్టి మేము విశ్వాసులు అనాలని అనడం కాదు సుమా. ఎక్కడి నుంచి రావాలి? అది హృదయాంతరాల్లో నుంచి రావాలా మాట. నేను విశ్వాసిని, అంతే. నేను విశ్వాసిని. నా ప్రభుతో ఉండడం నాకు ఇష్టం, నా ప్రభువును హత్తుకోవడం నాకు ఇష్టం, నా ప్రభుతో ఆనందించడం నాకు ఇష్టం. సంఘమా, అలాంటి బలమైన స్థితిలో మీరు ఉండాలి, అలాంటి బలమైన పాత్రలుగా మీరు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కష్టాలు భరించాలి, కన్నీళ్లు భరించాలి, ఓర్చుకోవాలి. అవన్నీ ఓర్చుకుంటేనే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఎవరికి దేవుడు ముందే పూలపాను పేయుడు. గొర్రెల కాపరిగా పనిచేశాకనే రాజుని చేశాడు. జైల్లో 2 ఏళ్ళు మగ్గిపోయి సంఖ్యలతో బాధింపబడి పోతీఫర్కు అమ్మబడి ఎన్నో నిందలు అవమానాలు భరించాకనే తీసుకెళ్లి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు యోసేపుని. మీకు చాలాసార్లు చెప్పాను, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా. మరి అంతేనా? ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా. విశ్వాసమునకు కర్తను చూడరా. మరి ఆయన చూడండి ఒకసారి, యేసు ప్రభువుని చూడండి. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు కూళ్ళు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. అది ఆయన దేనస్థితి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ ఈ భూమి మీద ఆయనకి నివాసం కూడా లేదు. కనీసం సత్రంలో పడుకోబెడతాం బాబు, చంటి బిడ్డ అంటేనే గెట్ అవుట్ అన్నారంట. కనికరం లేదు, జాలి లేదు ఎవరికి. చంటి బిడ్డ బాబు బాలేదు, రాత్రి ప్రసవించింది, సత్రంలో చోటు ఇవ్వండి పసిబిడ్డను పొత్తిళ్లతో పెట్టుకుని వస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ ఆయనకి సత్రంలో చోట్లేదు, గెట్ అవుట్ అన్నారు. దేవుని కుమారుణ్ణి ఏమన్నారు? గెట్ అవుట్. అందుకే అన్నాడు, తనను తానే ఎలా చేసుకున్నాడమ్మా? రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన స్థాయి తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద మన జీవితంలో ఎలాంటి స్థితి వచ్చినా, ఎలాంటి గతి వచ్చినా ఆయన నిన్ను విడువడు, ఎడబాడి. కాకపోతే కొంతకాలం శోధన అనేది ఉంటుంది, కొంతకాలం కష్టం ఉంటుంది. ఆ తర్వాత సుఖపడతావు, ఆ తర్వాత సంతోషపడతావు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? బలంగా కాపాడుకోవాలి. తండ్రి నాకేంటి ఇలా చేసావు, నన్నేంటి? అసలు మనకు రైట్ లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. దేవుణ్ణి అడగటానికి మనకి ఎలాంటి రైట్ లేదు అసలు. ఇదేంటి ప్రభు ఎలా చేసావు, ఇదేంటి ప్రభు ఎలాగుంది అడగకూడదు. ఆయన చిత్తం. ప్రభువా నువ్వు నన్ను ఎడారిలో నడిపిస్తావా? నడిపించు తండ్రి. అక్కడ కూడా నువ్వే కదా నాకు తోడుగా ఉంటావు, నన్నేం వదలవు కదా నువ్వు. ఎడారిలో నడిచినా మా నాన్నతోటే నడుస్తాను నేను, సుడిగుండంలో నడిచినా మా నాన్నే ఉంటాడు నాకు తోడుగా. అగ్ని జ్వాలలలో పడి వెళుతున్నప్పటికీ నాకు తోడుగా ఎవరుంటారు? మా నాన్న ఉంటాడు, నా తండ్రి ఉంటాడు. ఇంక నువ్వు నాతో ఉన్నప్పుడు నేను అగ్ని జ్వాలలో గుండా వెళ్ళినా నాకేం పర్లేదు. అందుకే జలములలో బడి నేను వెళ్ళినా
వినా మీద పారవు, అగ్నిలో పడి నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సో ఈ విశ్వాసం ఉన్నప్పుడు మనం వెతకాల్సింది వాక్యాన్ని మాత్రమే. అర్థమైందా? కడవరి దినాల్లో వాక్యం కరువైపోద్ది. బైబిలే చెప్పింది, కడవరి దినాల్లో వాక్యం దొరకదు. కల్పనా కథల వైపు తిరిగి కాలం వస్తుందట. మనుష్యులు కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. సోది చెప్పుకుంటూ బతికేస్తారు, సత్యంలో ఉండరు, సత్యంలో నిలబడరు, సత్యాన్ని వెతకరు, సత్యాన్ని ధ్యానించరు, సత్యాన్ని చదవరు. అబద్ధాల వైపుకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి, మోసాల వైపుకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి, సంఘాన్ని అల్లరిపాలు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. సంఘంలో వాక్యం కంటే కూడా వ్యక్తిగత పనికిమాలిన కథలకి, ఆటలకే, పాటలకే సమయాన్ని కేటాయిస్తారట. అలాంటి దుస్థితి సంఘానికి వస్తుంది. అప్పుడు సంఘంలో ఏముండదు, వాక్యం ఉండదు. సాతాను వాడి కార్యాలు ప్రవేశపెడతాడు. కాబట్టి వాక్యం కోసం ప్రయాసపడండి అన్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, వాక్యం తప్ప మనకి ఇంకోటి ఏది వద్దు. ఆ వాక్యం కోసం నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా నీకు ఆశీర్వాదమే. నేను ఆ ఏలూరు పిల్లలకి, వైజాగ్ పిల్లలకి అందరికీ చెప్తాను, నాన్న మీ ప్రయాస ఊరికే పోదు. హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది చెల్లెమ్మలు, తమ్ముళ్ళు వస్తుంటారు, వచ్చి వాక్యం విని వెళ్ళిపోతుంటారు. పొద్దున్న ట్రైన్కి వస్తారు, సాయంత్రం ట్రైన్కి వెళ్తుంటారు వాళ్ళు. అసలు వాళ్ళ 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 ఆసక్తి చూడండి. అప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంది మనకు. లోకాసువార్త 11వ అధ్యాయంలో, లోకాసువార్త 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? 11వ అధ్యాయము 31వ వచనం, 30వ వచనం. యోనా నినివే దక్షిణ దేశపురాణి 31. దక్షిణ దేశపురాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు. అంతేనా? ఇంకేమైనా పని ఉందా? అంతే. దేనికి? వినడానికి అంత దూరం వెళ్ళాలా అమ్మా? ఏమా చెప్పమ్మా, వినడానికి అంత దూరం వెళ్ళాలమ్మా? అక్కడ ఏసీ కూడా లేదా? ఏసీ ఉందా? మీ ఇంట్లో ఉంటుంది, ఇక్కడ లేదు. మరి కొంచెం తప్పదు, ఈ నెల భరించాలి. వచ్చే నెల ప్రభు చల్లబరుస్తాడు, మనకి ఒరిజినల్ ఏసీ ఇస్తాడు. మనం అంటూ స్థిరపడేంత వరకు తప్పదు మరి. అందుకే గట్టిగా ప్రార్థన చేయండి అంటున్నాను. గట్టిగా ప్రార్థన చేసి మంచిగా మనం ఓన్గా సంఘం కట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏసీలు గీసీలు అప్పుడు వేయించుకోవచ్చు. అంతవరకు మరి తప్పదు మరి, అంతే కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆనంద్ గారి దయ వల్ల, ఒక మాట ఆ మాట అనాలి, ఆనంద్ గారి దయ వల్ల మనం ఇక్కడ ఆరాధన జరుపుకుంటున్నాం, దేవుని దయ వల్ల. ఆనంద్ గారు కానీ మా కుదరదు, మా సంఘం ఇవ్వను అంటే మనకు రాజమండ్రిలో పరిస్థితి అంతంత మాత్రం ఇబ్బంది. సో కాబట్టి నేను కూడా ఓపికగా వెయిట్ చేస్తున్నాను. తండ్రి నీ చిత్తం ఏమైందో నాకు తెలియదు, నీ చిత్తానుసారంగా ముందుకెళ్తాం. నువ్వు ఎలాంటి స్థితి మాకు అనుగ్రహిస్తే ఆ స్థితి కోసం వీఆర్ రెడీ, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో అంతవరకు సంఘం భారం కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి మరి నీ చిత్తమే సిద్ధించాలి. ఉదయకాలపు ఆరాధన అయితే అసలు మనకి సరిపోదు. చాలామంది అన్నా మేము ఎక్కడో పోలవరం నుంచి రావాలి, మాకు బస్సులు ఉండవు, నైట్ టైం మేము ఎక్కడో ఇంకెక్కడి నుంచో రావాలి అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఉదయకాలం పెట్టాలన్నా మనకి ఇక్కడ నో ఛాన్స్. మరి ఉదయం వీళ్ళ ఆరాధన జరుగుద్ది, మనకు కుదరట్లా. సో వెయిట్ చేయాలి మరి, తప్పదు. మీకే కదా, నాకు కూడా ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. అయినా మరి వాకింగ్ చెప్పట్లా. వింటున్న నీకే అంత ఇబ్బందిగా ఉంటే ఒక పక్క కామెర్లు, మళ్ళీ ఒక పక్క వాకింగ్ చెప్పాలి. నాకు ఇబ్బంది ఉండదా? 2 days అవుతుంది నేను భోజనం చేసి, ఏం తినలా. 2 days నుంచి పథ్యమే, అంటే దాన్ని ఏమంటారు, ఉపవాసం. కానీ నాకు ఈ శక్తి ఎలా వస్తుందో మరి వాక్యంలో కూర్చుంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తినకపోయినా శక్తి వస్తుంది నాకు. 2-3 రోజులు ఉండగలను నేను. ఆల్రెడీ చెప్పాను మీకు గతంలో కూడా, 2-3 days ఉండగలను. ఓన్లీ నిమ్మకాయ నీళ్ళతో బతికేయగలను 2-3 రోజులు. సో దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మనం చక్కగా దేవుని సన్నిధిలో కనబడుతున్నాం. విశ్వాసాన్ని ఇంకా మీరందరూ ఏం చేయాలి? బలపరుచుకోండి, ఒకరినొకరు ఏం చేసుకోండి, ఆదరించుకోండి, సపోర్ట్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, దక్షిణ దేశపు రానట ఒకనొక దినాన మన మీద ఏం చేస్తుందట? నేరస్థాపన. ఏమని చేస్తుంది నేరస్థాపన? ఇంతకీ చెప్పండి, మీరు చెప్పండి. దక్షిణ దేశపు రాని మన ఎదురుగా నిలబడి మనల్ని ఏమంటది ఇంతకీ?
ఆ? నేను సొలొమోను జ్ఞానం వినటానికి, ఇంకా నాకు అక్కడ ఏమీ లేదు, ఓన్లీ నా ఇంటెన్షన్ ఏంటి, సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి నెలల తరబడి పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యాన్ని వదిలేసి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. మరి నువ్వు పక్కనే చర్చ అయినా రాలేవు. అవునా కదా చెప్పండి? కొంతమంది ఉంటారు అలాగా, పక్కనే కానీ రాబుద్ది కాదు, ఎదురుగానే రాబుద్ది కాదు, పక్కూరే రాబుద్ది కాదు, అరే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అంతే రాబుద్ది కాదు. అరే వందల వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఒక ఆడమనిషి, ఒక రాణి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఎందుకు ప్రయాణం చేసింది? కేవలం అంటే అంత గొప్పది వినడం అంత ఇంపార్టెంటా చెప్పండి? మన బైబిల్ ప్రకారంగా చూచేదానికంటే కూడా దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనికమ్మా ప్రాధాన్యత ఎక్కువ? చెవికి ఎక్కువ ఇచ్చాడు యేసుప్రభు. అందుకే కనులున్నవాడు అనలేదు, ఎక్కువ చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఎందుకు అన్నిసార్లు అన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. ఏంటమ్మా? వినుట వలన ఏం కలుగునమ్మా? విశ్వాసం. చూడండి, మన ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు రోమాలను ఎక్కబడిచి ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు ప్రభు అన్నంత ఊపు వచ్చేద్ది. ఎందుకు అనుకుంటున్నారు? ప్రసంగం తర్వాత అంత అలాగ వచ్చేస్తుందంటే, దేవుని వాక్యం నీ హృదయాల్లోకి వెళితే నీ హృదయాన్ని అది అలా ఎలా కావాలంటే అలా మెల్ట్ చేసేది. అది దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. అర్థమైందా? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వినే అవకాశం ఉన్నంత మేరకు ఎప్పుడు మిస్ అవ్వకండి అంటాను. అర్థమైందా? వినే అవకాశం ఉన్నంత మేరకు ఎప్పుడు దేవుని సన్నిధి వదులుకోకండి. ఎందుకో తెలుసా? ఇందాక మీ ఉదయం చెప్పింది కదా, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాం మనం దేవుని సన్నిధికి? 52 ఆదివారాలు. ఆ క్రిస్మస్లని, ఈస్టర్లని, ఆ స్పెషల్ కూటాలను, లేకపోతే అవనో ఇవనో ఉంటే ఒక 8 వేసుకోండి, ఇంకొక 8 ఎక్స్ట్రా వేసుకోండి. మొత్తం ఎన్ని రోజులు కనబడతాం మనం దేవుని సన్నిధిలో? ఒక 60 రోజులు కనబడతాం అనుకోండి. కాసేపు మీ పనులు మీ పాటలు అన్నీ ఉంటాయి కాబట్టి మిగిలిన 6 రోజులు, ఒక 60 రోజులు మనం దేవుని సన్నిధిలో కనబడతాం. ఈ 60 రోజుల్లో కూడా కోతలు వేస్తున్నాం మనం, కోతలు. ఈ 60 రోజుల్లో కూడా కోతలు వేస్తే ఇక మిగిలింది ఏముంది? పోనీ 365 రోజుల్లో దశంభాగం తీయండి. ఎంత? ఎంత? 365 రోజులకి రోజుకి 24 గంటలు కదా, 24 గంటల్లో దశంభాగం తీయండి. ఎంత? 2.5 గంటలు సుమారు. అంటే వారానికి ఎంత? 7 రెళ్ళు 14, 7 రెళ్ళు 14, 7 అర్ధలు 3.5, 17.5 గంటలు ఉంటున్నారట మీరు దేవుని సన్నిధిలో. ఉండేది ఎంత వారానికి? గంట. రోజులు లెక్కేసేస్తున్నాం మనం. 52 వారాలను లెక్కేస్తున్నాం. 52 వారాల్లో మళ్ళీ ఆదివారం అంటే మనకి స్పెషల్ పనులు ఎక్కువ కదా. ఉండేది ఎంతసేపు ఉంటాం మనం దేవుని సన్నిధిలో? గంట, లేకపోతే 2 గంటలు. మరి మిగిలిన 22 గంటలు అది మళ్ళీ మన ఖాతాలో పడిపోయింది. అంటే దీన్ని బట్టి లెక్కిస్తే 52 రోజులు కూడా ఉండం మనం దేవుని సన్నిధిలో. 52లో 2 తీసేయండి. మొత్తం 52లోంచి 2 తీయండి, చెప్తాను. 52 రెళ్ళు ఎంత? 104. 104 డివైడెడ్ బై 24 ఎంత? 4 రోజులు. 5 రోజులు వస్తుంది ఏమంతే? 5 20, 100, 5 4 20, 120, 104. 5 రోజులు కూడా రావట్లే, 4.5 రోజులు ఉంటున్నాం మనం పూర్తిగా లెక్కేస్తే. పూర్తిగా అది కూడా మానకుండా 52 వారాలు ఇక్కడ ప్రత్యక్షమైతే, అందులో మనం ఉన్న 2 గంటలు పక్కకు లాగేస్తే 365 రోజులకి దేవునికి ఇచ్చింది ఎంత? 4.5 రోజులు, 4.5 దినాలు. సచ్చినోడికైనా 11 రోజులు కేటాయింతున్నాం మనం. చచ్చినోడికైనా ఎంత కేటాయింతున్నాం మనం? 11 రోజులు కేటాయింతున్నాం. దేవుని సన్నిధికి సంవత్సరానికి ఇచ్చేది ఎంత చెప్పండి? ఎంత? 4.5 దినాలు. అంటే 4.5 days అంతే. ఈ 4.5 daysకే నొప్పి వచ్చేస్తే రేపు పొద్దున మరి దక్షిణ దేశ ప్రాణి ఎలా కూర్చుంటుందో తెలుసా? మీ ఎదురుగా ఇదిగో ఇలా కాలుమే కాలు వేసుకుని కూర్చుని కాలు ఊపుతూ అలా నిలబడురా దౌర్భాగ్యుడా అంటది. అప్పుడు అలా నిలబడి వణుకుతూ ఉండాలి. దేవుడు ముందు కాదు, ఇంతకే దేవుడు ముందు కాదు, ఒక రాణి ముందు సిగ్గుపడిపోవాలి. ఒక రాణి ముందు, దేవుడు కాదు. అక్కడ దేవుడు నేను ఉంటానంటలేదు. అక్కడ దక్షిణ దేశపు రాణిని నిలబెడతానరా మీ ముందు అంటున్నాడు. ఆ రాణి ముందు ఇలా కూర్చొని ఏమని చెప్పాలి ఇప్పుడు ఆవిడికి? ఎరా బాబు ఎంత దూరం నాయన చర్చికి మీకు నన్ను అడుగుతాడు. అవే పక్కనే ఎక్కడండి, పక్కూరేనండి. ఎన్ని కిలోమీటర్లరా మీ ఊరికి చర్చికి? అంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. మరి ఇంకా ఒక 20 కిలోమీటర్లు ఉంటుందండి. 20 కిలోమీటర్లు రావడానికి నీకు ఏం జబ్బు చేసిందరా?
నొప్పి వచ్చింది, నెలల తరబడి ఎడారుల్లో ప్రయాణం చేసుకుంటూ పోయా నేను. నెలల తరబడి. మనకేంటి, వాక్యం మన దగ్గరకు వచ్చేయాలి, అంతేనా? వాక్యం ఎక్కడికి వచ్చేయాలి? మన దగ్గరకు వచ్చేయాలి. మనం వెళ్ళాం వాక్యం దగ్గరికి. తప్పు 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 తప్పు. వాక్యానికి మనం ఇచ్చే విలువ అది కాదు. ఎలా ఉంటుందంటే, టీచర్ గారు మా వాడు స్కూల్కి రాడండి, మొత్తం టీచర్లు అందరూ మా ఇంటికి వచ్చి చెప్పేసి పోండి అన్నట్టు ఉంటుంది. బాగుంటుంది అది? విద్య వస్తుందా? వస్తుందా? రాదు. నేను మొన్న మధ్య అన్నాను మా ఆవిడతో, మన పిల్లాడికి ఇచ్చిన పుస్తకాలన్నీ చూస్తే నువ్వు చెప్పేచ్చి మొత్తం అన్నీ మనకు ఫీజులు మిగులుతాయంటే, అక్కడికి వెళ్ళి చెప్పించాల్సిన పని లేదు, మొత్తం నువ్వు చెప్పేస్తే మనకేం మిగులుతాయి? ఫీజులు మిగులుతాయి. ఇవన్నీ నీకు వచ్చేసినవే కదా, నువ్వు చెప్పేయచ్చు అంటే ఆడింటాడు ఇటు వాళ్ళ అమ్మ దగ్గర. అక్కడ టీచర్ దగ్గర అయితే భయం, రెండు అంతారేమో అని. తల్లిదండ్రుల దగ్గర నేను వింటారా? అంతలా కూర్చొని వినరు. అందుకే గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాలి తప్ప గురువుని శిష్యుడు తన పాదాల దగ్గరికి రప్పించుకోవాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అలాగే దేవుని సన్నిధిని మనం వెతకాలి తప్ప మనల్ని దేవుని సన్నిధి వెతకూడదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకి దీవెన ఎప్పుడు వస్తుందంటే, తనను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడమ్మా? ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. దక్షిణ దేశపు రాణి ముందే నిలబడలేకపోతే దేవుడి ముందే ఏం నిలబడతాయి మన బతుకులు? చెప్పండి, మీరే చెప్పండి. దక్షిణ దేశపు రాణి ముందే నిలబడలేకపోతే దేవుని ముందే నిలబడతాయి? ఒక మాట మీకు చెప్పనా, దక్షిణ దేశపు రాణి వెళ్ళింది సొలొమోను దగ్గరికి. మనం వెళ్తుంది ఎవరి దగ్గరికో తెలుసా? యేసుప్రభు దగ్గరికి. సొలొమోను గొప్పడా, యేసుప్రభు గొప్పడా? యేసుప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. వండర్ఫుల్ వర్డ్ కదా అది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు వెళుతున్న సొలొమోను దగ్గరికి కాదు, ఆయన అపరిపూర్ణమైన జ్ఞానంలో ఉన్నాడు. అప్పటికి అది జ్ఞానం గొప్పదే కానీ యేసు ప్రభుతో పోల్చుకుంటే సొలొమోను జ్ఞానం అపరిపూర్ణమైంది, అసంపూర్ణమైనది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి వచ్చింది. నువ్వు సత్యం వినడానికి ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. అయ్య బాబాయ్ బలభద్రపురం దూరం అయిపోయిందండి, రాజమండ్రి దూరం అయిపోయిందండి, లేకపోతే ఇంకో ఊరేదో దూరం అయిపోయింది అనకూడదు. ఎంత దూరం అయినా సరే నువ్వు వెళ్ళేది దేనికోసం? వెళ్తున్నావు? వాక్యం వినడం కోసం, దేవుని సన్నిధిలో కనబడడం కోసం వస్తున్నావు నువ్వు. వాక్యం వినడం కోసం వస్తున్నావు నువ్వు. ఆ కాసేపు విన్న వాక్యం అన్యుడికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని కుమారుడా కుమార్తె దాని వల్ల కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పదో 1 డే నువ్వు గ్రహించగలుగుతావు. ఈరోజు శాపదేశపు రాణి పరదైసులో నిలబడింది అంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. నయమాను ఊరులు దాటుకుంటూ వచ్చాడు, ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాడు. కుష్టు కూడా పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాడు. కొంచెం టైం పడుతుంది. అప్పటికప్పుడు ఏదో ఫాస్ట్ ఫుడ్లకు ఫాస్ట్గా అన్నీ అయిపోవు. ఇప్పుడు శరీరానికి వ్యాధి వచ్చింది అనుకోండి, మనం కొంత సమయం దానికోసం ఏం చేయాలి? కేటాయించాలి, ఓర్చుకోవాలి. అది తగ్గేంత వరకు ఓపిగ్గా ఉండాలి. అదే తగ్గుద్ది, కొంత టైం పడుతుంది. అలాగే మన జీవితంలో వచ్చే శోధనలైనా, వేదనలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఇట్ విల్ టేక్ సమ్ టైం. పేషెన్స్ అవసరం నీకు. కొంచెం ఓపిగ్గా ఉండు, సహనంగా ఉండు, ఓర్చుకో. అన్నీ మేలుకే, నీ మేలుకే. ఏం జరిగినా నీ మేలుకే. కొంచెం ఓర్చుకో. ఆ ఓర్పులోనే దేవుని యొక్క దీవెన నువ్వు పొందుకోగలుగుతావు. ఆ ఓర్పులోనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. కాబట్టి కడవరి దినాలలో దేవుని వాక్యం దొరకటమే అరుదనుకుంటే ఈ వాక్యం కోసం పరుగులెత్తే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎంత బాధాకరం చూడండి. పెట్టుకోండి, సొలొమోను యొక్క జ్ఞానం వినటానికి శాపదేశపు రాణి వస్తే మనం దేవుని జ్ఞానం వినటానికి ప్రయాసపడుతున్నాం, దేవుని జ్ఞానం వినటానికి పరుగులు తీస్తున్నాం. అది ఎంత గొప్ప దీవెన, అది ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి మనల్ని నడిపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధి కోసం పరిగెత్తటం అది అదృష్టం. అది నీ ప్రయాణాలు కూడా లెక్క రాయబడ్డాయి తెలుసా? ఆయన కవిలలో ఏమి రాయబడుతున్నాయి? నీ ప్రయాణాలు కూడా రాయబడుతున్నాయట. దేనికోసం ప్రయాణం చేసావో కూడా రాస్తాడట దేవుడు. దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ప్రభువా, నేను నీ వాక్యం కోసం ఇంత ప్రయాసపడ్డాను తండ్రి, నీ వాక్యం కోసం ఇలా పరిగెత్తాను ప్రభా, నీ వాక్యం కోసం ఇలా వెళ్ళాను ప్రభు అంటే దానికి ఎంత గొప్ప దీవెనది. నా కారు 1,50,000 ఎంతో తిరిగింది. అందులో నా కోసం తిరిగింది ఒక 20,000 ఉంటుందేమో అంతే. దేవుని సన్నిధిలో చెప్తున్నా. అంటే నా కోసం అంటే హాస్పిటల్కి, మా పిల్లాడిని హాస్పిటల్ తీసుకెళ్ళడం, మీ వదినమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడం, పోనీ ఎప్పుడైనా నేను వెళ్ళడం, ఇంకేమైనా పర్సనల్ పనులు ఒక 20,000 ఉంటాయేమో నా పర్సనల్ పనులు. మిగిలిన 1,30,000 మీటర్ మొత్తం నేను నా తండ్రి కోసం ఆ బండి వాడాను. నేను నా కోసం వాడుకోను, నా తండ్రి పనుల మీద తిరిగాను.
యేసుప్రభు అంటాడు 12 ఏళ్ల వయసులో, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటాడు. సో నా తండ్రి కోసం నేను వాడిని ఎక్కువ ఉంటాయి అందులో. మరి అప్పుడు నా ప్రయాణాల లిస్ట్ అంతా నా దేవుడు తీసినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. తండ్రి, నీ పని కోసం తిరిగాను ప్రభా, నీ పరిచర్య కోసం తిరుగుతున్నాను ప్రభా, నీ సేవలో వాడబడుతున్నాను ప్రభా, నీ సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు పరుగులు పెడుతున్నాను ప్రభా అన్నప్పుడు అది ఎంత గొప్ప ధన్యకరం, ఎంత గొప్ప దీవెన. నా సంచారములను నీవు, రిఫరెన్స్ కీర్తనల గ్రంథం 56వ కీర్తన 38వ వచనం. ఉత్తి 8 38? ఈ ఉత్తి 8. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చదవండి. నా సంచారములను, నా సంచారములను చూసావా ఏముంది అక్కడ? లెక్కించాడంట దేవుడు. 10 కిలోమీటర్లు ప్రయాణం చేయలేవా? దేవుని లెక్కలోకి వస్తుంది అది. ఆలోచించు నువ్వే ఈ రాత్రి. 10 కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు బిర్యానీ కోసం కాదు, దేవుని వాక్యం కోసం. కుమారాంటి బిర్యానీ కోసం లైన్లు కట్టేశారు, ఇక్కడ కూడా అలాగే లైన్లు కట్టేస్తున్నారు. ఆ రోజు మిల్క్ కట్ట కొంచెం తగినట్టుంది అక్కడే నలమంచందులో. ఇంకా రాజమండ్రి రోజు మిల్క్ అంటే సినిమాల్లో ఎక్కువ చెప్పే సినిమాల్లో బాగా ఫేమస్ అయిపోయింది. అక్కడ లైన్ కట్టేస్తారు, వరుసకుంటారు మాకు 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 అని కదా. ఇంకేముంటే ఫేమస్ ఫుడ్స్, పలానా చోట పొట్టిక్కలు, పలానా చోట అప్పడాలు, పలానా చోట కాజాలు, ఇంకో చోట బొబ్బట్లు, పూతరేకులు, మనకు బాగా తెలిసి అక్కడికి వెళ్ళి నిలబడతాం. అక్కడ తాటిపాక నుంచి వెళ్ళే దారిలో ఏదో గొవ్వా జ్యూస్ ఏదో ఉంటుంది, సిట్రా జ్యూసో, అది పెద్ద ఫేమస్ అక్కడ. ఇక్కడేమో ఈ తాపేశ్వరం వెళ్తే కాజాలు ఫేమస్, కాకినాడ పోతే గొట్టం కాజాలు, కోటాయి కాజా, బందర్ వెళ్ళిపోతే లడ్డు. ఒకటి కాదు ఇంకా ఎక్కడ ఫేమస్ అనేసరికి బిర్యానీ ఫేమస్ అంటే లైన్, ఇంకోటి ఫేమస్ అంటే లైన్, ఇంకోటి ఫేమస్ అంటే లైన్ ఎట్టేస్తారు అంతే. దానికోసం కాదట తపన పడాల్సింది. దేనికోసం? లైన్, వాక్యం కోసం పరిగెత్తాలి. అది రావాలి నీ హృదయంలో. అప్పుడు నువ్వు చాలా నచ్చుతావు దేవునికి. నేను చెప్తున్నా, చాలా నచ్చుతావు, చాలా. ఇప్పుడు అయ్యి బాబాయ్ నా కోసం ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వచ్చేసారా అండి అందనుకో, ఎలా ఉంటుంది అది? అదేదో పెద్ద ఏదో అసెట్ లాగా, అంతేనా? నీకోసం ప్రియా, ఏం ప్రియా, ఇన్ని కిలోమీటర్లు ఏం చేశాను ప్రియా? ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాను ప్రియా, ఐ లవ్ యూ ప్రియా అంటే అదేదో పెద్ద గొప్ప కింద. నా కోసం నా ప్రేమికుడు లేదా నా ప్రియురాలు ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి ఇన్ని సముద్రాలు దాటుకొని 7 సముద్రాల అవతలున్నా నా కోసం వెతుక్కుంటూ వచ్చేసాడు, వచ్చేసింది అంటే గొప్ప కింద చెప్పుకుంటారు. మొన్న ఏదో చెప్తున్నారు, రష్యా అమ్మాయినట అమలాపురం పిల్లోడా ఎవరో ప్రేమించుకున్నారంట, అక్కడి నుంచి వచ్చేసిందంట పాపం పిల్ల ఎగురుకుంటాను మరి ఈ ప్రేమికుడి కోసం. అది గొప్పగా చెప్తున్నారు పేపర్లో రాసేసి. రష్యా అమ్మాయి అయితే అమ్మాయి కాదేటి? అమ్మాయి కాదా? ఏమన్నా దేవదూత ఏమైనా దిగి వచ్చింది ఏంటి? ఆవిడ అమ్మాయే, కాకపోతే మీకులాగా ఉండదు, కొంచెం ఎర్రగా ఉంటుంది అంతే. అదేదో రకం పెయింట్ వేసినట్టు. రష్యా కాబట్టి మీ రంగు వేరు, మన రంగు వేరు, వాళ్ళ రంగు వేరు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు అనుకుంటాడు, ఏ అమలాపురం అబ్బాయి అయితే అబ్బాయి కాదేంటి అనుకుంటాడు ఆడు. మరి అంతే కదా, అమ్మాయి అమ్మాయా, అబ్బాయి అబ్బాయి, లోపల గుణం ముఖ్యం తప్ప పైన కంటెంట్ కట్అవుట్ కాదు. కంటెంట్ ఇంపార్టెంట్ మనకి. కట్అవుట్ చూసి మోసపోకండి, అర్థమైందా? పై రూపమును చూసి సమూయేలు గారిలా మోసపోవద్దు. సమూయేలు పై ఏలియాబుని వేసేద్దాం అనుకున్నాడు, ఏలియాబు దగ్గర వేసేద్దాం అనుకున్నాడు. సమూయేలు కంగారు పడి, అప్పుడు దేవుడు అంటాడు, నాయనా హోల్డ్ ఆన్ ఆగు, నేను ఎన్నుకున్నవాడు అతడు కాడు నాయనా, అతనిని నేను తోసేశాను అన్నాడు. అరే ప్రభు, బాహుబలికి బలిగా ఉన్నాడు కదా ప్రభు, కత్తి పట్టుకుంటే ఎంత ఎత్తుంటాడు, ఇతనే కదా రాజుగా ఉండడానికి అర్హుడు అంటే దేవుడు అంటున్నాడు, అతను రాజు కాదు నాయన, అతన్ని నేను ఎప్పుడో తోసేశాను. నువ్వు పైన కండలు చూస్తున్నావు, నేను గుండెలు చూస్తున్నాను. నీ కండలు ముఖ్యం, నాకు గుండెలు ముఖ్యం. ఆ గుండెల్లో నేను లేను, ఆ కండల్లో మాత్రం బాగా కనబడుతున్నాడు, కాబట్టి గెట్ అవుట్ అన్నాడు. సో పై రూపం కాదు మనకి ఇంపార్టెంట్, లోపల. సో వాక్యం కోసం నీ సంచారములు చదవండి. కీర్తన 56:8 ముగించుకుందాం. కీర్తన 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో
ఉంచబడి ఉన్నవి. ఆయన నీ ప్రయాణాలు లెక్క పెడుతున్నాడమ్మా తల్లి, గుర్తుపెట్టుకో. నీ ప్రయాణాలు కూడా దేవుడు లెక్క పెడతాడు. ఏది ఆయన దగ్గర నుంచి ఊరికే, మాటకు కూడా లెక్క ఉంటుందట. మాటకు కూడా ఏముంటుందట? లెక్క. అంతెందుకు, నీ తల వెంట్రుకలన్నీ కూడా ఏమయ్యాయి అన్నాడు. మనకు తెలియని లెక్క ఇది. ఎవరికైనా తెలిసి ఇంతవరకు ప్రపంచంలో నాకు ఇన్ని తల వెంట్రుకలు ఉన్నాయని చెప్పినాడు ఎవడన్నా ఉన్నాడా? కొంచెం చెప్పిన ఆడ మనిషి ఏమైనా ఉన్నారా? ఉండరు. అసాధ్యం, అసంభవం, అసంభవం. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మన వల్ల కాదు. ఎందుకంటే ఊడిపోతుంటాయి, వస్తుంటాయి. నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. పోతుంటాయి, వచ్చేవి వస్తుంటాయి. మన ఇంటి చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు, తల వెంట్రుకలు ఉంటామని. వాళ్ళు సగం పట్టుకుపోతారు. సో అవి లెక్క పెట్టుకోవడం ఎవరి వల్ల కాదు, కానీ దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి, నీ సంచారములు లెక్క, నీ తల వెంట్రుకలు లెక్క, నీ మాట లెక్క, నీ చేత లెక్క, నీ బ్రతుకు లెక్క, నీకున్న సమస్తము ఆయన లెక్కల్లో ఉంది. మరి అలాంటప్పుడు నా దేవుడు లెక్క పెడుతున్నాడని తెలిసినా కూడా మనం వాక్యం కోసం ప్రయాణం చేయలేమా? రేపు సాయంత్రం మన పక్కనే రాజవోల్లో మీటింగ్, తెలుసా మీకు? ఆల్రెడీ ఆగిపోయిన మీటింగు చంద్రకళ వాళ్ళ కుటుంబం పెట్టిస్తున్నారు. చెల్లెమ్మ సింగర్ చంద్రకళ. సో వాళ్ళ మీటింగ్ రేపు రాజవోలు. మరి కుదురుతుందా రేపు మనకి? ఆలోచించాలి బ్రదర్. రాజవోలు అంటే దూరం కదా బ్రదర్. మీరు వస్తారా బ్రదర్? మాకు తప్పదు బ్రదర్, మాకు తప్పదు బ్రదర్. మరి మీకు తప్పుద్దా బ్రదర్? మాకు చూస్తాం బ్రదర్, చూస్తాం. కుదిరితే ఆలోచిస్తాం. ఇది మన లెక్క. అదే శాపదేశపు రాణి అయితే సొలొమోను పాలన చోట వస్తున్నాడట, అప్పుడు పరుగులెత్తుకొచ్చేది. అసలు నిజంగా రాజ్యం వదలడం అంటే, రాజ్యం గొప్పదా మీకున్న పనులు గొప్ప? ఒక్కసారి చెప్పండి అమ్మా, ముగించుకుందాం. రాజ్యం గొప్పదా, లేకపోతే మీరు ఏమైనా కుమారి ఆంటీలాగా బాగా బిజీ అయితే మీకున్న పని గొప్పదా? చెప్పండి, ఏది గొప్పది అమ్మా? ఏది గొప్పది? మీ ఉద్యోగం గొప్పదా, రాజ్యం గొప్పదా? మీ వ్యాపారం గొప్పదా, రాజ్యం గొప్పదా? మీ కూలి పని గొప్పదా, రాజ్యం గొప్పదా? మీ బంధువులు పెళ్లి గొప్పదా, రాజ్యం గొప్పదా? ఏది గొప్ప చెప్పండి ఇప్పుడు, చెప్పండి. రాజ్యమే వదిలొచ్చిందయ్యా సొలొమోను మాటల కోసం. రాజ్యం వదిలొచ్చేసింది శాపదేశపు రాణి. ఆమె అంతఃపురాలను వదిలేసింది, ఆమె కోటలు వదిలేసింది, ఆమె మేడలు మిద్దెలు తనకు సంబంధించిన సమస్తాన్ని వదిలేసి పరివారంలో కొంతమందిని వెంటబెట్టుకుని దేశం కాని దేశానికి, ప్రాంతం కాని ప్రాంతానికి, ఎడారుల వెంట, లోయల వెంట ప్రయాణాలు చేసుకుంటూ ఒంటెల మీద ఎండనక వాననక చలనక ప్రయాణం చేసుకుంటూ సొలొమోను దగ్గరకు వచ్చి జ్ఞానం విన్న తర్వాత ఆశ్చర్యపోయి ఏముందో తెలుసా? నా దేశంలో ఉండగా సొలొమోనా, నీ గురించి నేను తెలుసుకున్నది చాలా తక్కువ. ఇక్కడికి వచ్చాక నీ పవర్ ఏంటో నాకు అర్థమైందంది. కాబట్టి దేవుని జ్ఞానం కోసం ఎప్పుడు ప్రయాసపడాలి, పరుగులు తీయాలి. 52 వారాలు ఇప్పటికే చాలా మైనస్లు అయిపోయినాయి ఈ కొత్త సంవత్సరంలో. కావాలంటే లెక్కలు వేసుకోండి, ఇంటికి వెళ్ళకట్టే క్యాలెండర్ తీసుకొని టిక్కులు కొట్టండి. ఎన్ని ఆబ్సెంట్లు ఉంటాయో మీ ఆధారపట్టిలో. స్కూల్లో అయితే ఆబ్సెంట్లు కూడా ఏం చేస్తారు? చేయరు. స్కూల్లో ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్కువ ఆబ్సెంట్లు పెట్టామనుకోండి ఫైన్ వేస్తున్నారు. ఫైన్ కట్టి ఎగ్జామ్ రాయాలి. అదో రకం వ్యాపారం. మరి దేవుని సన్నిధికి నీకు ఆబ్సెంట్లు ఉన్నాయేమో జాగ్రత్త. దేవుని సన్నిధికి దూరం అవుతున్నాయేమో జాగ్రత్త. దేవుని సన్నిధిని వ్యతిరేకిస్తున్నాయేమో, దేవుని సన్నిధి ఎందుకన్నా అంత దూరం అంటున్నావేమో జాగ్రత్త. చాలా తప్పది. మీకోసం నేను 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నేనే జర్నీ చేసుకొస్తున్నాను మీకోసం. నేను తిరుగుతున్నాను. రాత్రి ఎక్కడున్నా మళ్ళీ పొద్దునకి వచ్చేయాలి. తెల్లవారు 3 అయినా మళ్ళీ పొద్దున్న లేచి నేను వాక్యం చెప్పాలి. మరి నేను ఎంత స్ట్రగుల్ అయిపోవాలి. అందుకే వచ్చేసి నీ కామెర్లు. లేకపోతే నాకేంటి గుండు పిక్కలా ఉంటాను, నాకు అసలు ఏం ఉండవు. షుగర్లో బీపీలు అలాంటివి ఏం ఉండవు అసలు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఆయన కృప వల్ల. సో అప్పుడప్పుడు మరి ఇలాంటివి చిన్న తప్పు భరించాలి. ప్రయాణాల్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ తినాలి, ఏది పడితే తాగాలి, ఏది పడితే తినాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటన్నిటిని భరించాలి. అందుకే నా సంచారములను నీవు, ఆ మాట ధైర్యం ఇస్తుంది మనకి. ప్రభువా, నా ప్రయాణాలన్నీ నీ లెక్కలో ఉన్నాయి, రేపు పొద్దున్న నాకు బహుమానం ఇచ్చేటప్పుడు అవన్నీ చూసిస్తావు ప్రభువా, థ్యాంక్ యూ మై లార్డ్ అని. అలాగే ఆత్మల రక్షణ కొరకు వీళ్ళందరినీ రక్షించడానికి, వీళ్ళందరినీ నిలబెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి ఈ ఆశీర్వాదం అంతా కూడా నాకు ఉంటుంది. ఇంతమందిని వాక్యంలో నిలబెట్టావు కాబట్టి ఈ దీవెనంతా నీ మీద ఉంటుంది అంటాడు నా తండ్రి. ఈ ఆశీర్వాదం అంతా నీకు ఉంటుంది అంటాడు నా తండ్రి. సో ఈ ఆశీర్వాదం కోసం నేను ప్రయాసపడుతూ ఉంటాను. అలాగే మీరు కూడా మీకు వచ్చే ఆశీర్వాదాన్ని మీరు ఎందుకు పోగొట్టుకోవాలి?
మీకు వచ్చే దీవెనను మీరెందుకు పోగొట్టుకోవాలి? రియలైజ్ అవ్వండి. శాపదేశపురాన్ని అక్కర్లేదు మనకి. ఆ ఏలూరు వాళ్ళు, పోలారం వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చేస్తారు మన మీద నిలబడి. ఏమయ్యా హైదరాబాద్ నుంచి వచ్చాను నేను అంటారు, పోలవరం నుంచి వచ్చాను నేను అంటారు, లేకపోతే వైజాగ్ నుంచి వచ్చాను నేను అంటారు. మరి వాళ్ళు కాకినాడ నుంచి కూడా వస్తారు, బలభద్రపురం, ప్రతి వారం వాళ్ళు మానకుండా. సో అది ఇంట్రెస్ట్. ఏంటది? ఇంట్రెస్ట్, ఆసక్తి. ఆ దేవుని సన్నిధిలో ఆ సత్యాన్ని వినుటకు అది అండర్లైన్ చేసుకోండి. దేనికి? వినుటకు. ఆ ఒక్క పాయింట్ మీదే వచ్చాను నేను, ఒక్క పాయింట్ మీదే. ఇంకా నాకు ఏమీ లేదు. ఆ ఒక్కటే దేవుడు చూస్తాడు. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని నీ ఒడిలో వేస్తాడు. నీ తల మీద ఆయన దీవెనను ప్రకాశింపజేస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. అందుకే సులువైన మార్గాన్ని కష్టం చేసుకోవద్దు అంటాను నేను ఎప్పుడు కూడా. చాలా సులువుగా దేవునికి దగ్గర అయ్యే మార్గాన్ని కూడా మన వాళ్ళు ఏం చేసుకుంటారు? బాగా కాంప్లికేట్ చేసేసుకుని కష్టం చేసుకుంటారు. చూడండి, ఈ మధ్య కొత్త ఆడపిల్లలు కొత్త మగ పిల్లలు అలాగే తయారయ్యారు. పనికిమాలిన విషయాలు గొడవలు పెట్టుకుంటున్నారు. పనికిమాలిన విషయాలు వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే అయిపోద్ది. దానికి వాళ్ళమ్మ వీళ్ళమ్మ వీళ్ళనాన్న ఆ పెద్ద ఈ పెద్ద మొత్తం అందరూ వచ్చి కూర్చొని పంచాయతీ పెడితే, ఇందుకు ఏంటమ్మా అంటే పాలు మరిగిపోతుంది కట్టమన్నానా అంటే కట్టనన్నాడు నీ కొడుకో. ఇది గొడవ, ఇది చెప్పమే కొట్టేక. ఇటు పాలు మరిగిపోతున్నాయి, ఏమందంట? కొంచెం వెళ్ళి కట్టమందంట, ఇటు కట్టనన్నాడంట. అందుకని గొడవట. ఇంత చండాలమా? అలా ఉండకూడదు. మనం సిల్లి విషయాలను ఏం చేయకూడదు? చెప్పండి, సిల్లి విషయాలను ఏం చేయకూడదు? కాంప్లికేట్ చేసుకుని పెద్ద చేసేసి భూతద్దాల్లో చూడకూడదు. చిన్నదానిగా చూడాలి, పెద్దదైతే పెద్దదానిలా చూడాలి. ఆ మరిగే పాలు తెచ్చి నీ మీద వేసేస్తే అప్పుడు చెప్పు, పెద్ద గొడవ చెయ్యి. దిక్కుమాలి పని, అది పెద్ద పని. అది సర్దుకుపోతే నువ్వు వెళ్ళి కట్టేసుకోవచ్చు, అంతే కదా. ఏమో ఆడే పిల్ల పనిలో ఉన్నాడో పాపం, అర్థం చేసుకోవాలి కదా. అవి ఉండవు ఈ మధ్య. మరి చిన్నదానికి ఇరిగిపోతున్నారు, చిన్నదానికి గొడవలు, చిన్నదానికే తగులు. మొన్న ఎవరో ఒక ఆవిడ గురకెడుతున్నాడని మొగుడు ఎడాకలికి వెళ్ళిపోయింది మా తల్లి. ఏడు గురక్కే కొంచెం ఒలి చేస్తే నువ్వు కూడా పెడతావు గురక. నీకు తెలదంతే నువ్వు పెడతానట్టు, పక్కోడికి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు ఏం చేయాలి? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇప్పించడమో లేకపోతే కొంచెం డైటింగ్ చేయించి ఒలి తగ్గించడమో చేయాలి. కానీ ఇక దానికే గురక్కే ఎడాకలికి వెళ్ళిపోతావా? అలా ఉన్నారు. అంత సున్నితం అయిపోయారు మనుషులు, అంత సున్నితం అయిపోయారు. సో జాగ్రత్త. చిన్నవాటిని ఏం చేసుకోవద్దు, పెద్దవి చేసుకోవద్దు. వాక్యం కోసం పరిగెత్తండి. నేను చెప్తున్నాను కదా, రాత్రి రాసి పెట్టేసుకోండి, మర్చిపోకండి. వాక్యం కోసం పరిగెత్తిన ప్రతిదీ క్యాలెండర్లో రౌండ్ చేసుకో. నీకే చెప్తున్నా, వాక్యం కోసం పరిగెత్తిన ప్రతిదీ క్యాలెండర్లో ఏం చేసుకో? రౌండ్ చేసుకో. తండ్రి ఈరోజు నేను బస్సు ఎక్కా వాక్యం కోసం, ఆటో ఎక్కా వాక్యం కోసం, కారు తీసా వాక్యం కోసం, బండి తీసా వాక్యం కోసం, నడిచెళ్ళా వాక్యం కోసం, ప్రయాణం చేశా వాక్యం కోసం. తండ్రి ఇదిగో ఈరోజు నీ వాక్యం కోసం ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశా. రౌండ్ చేయి. అప్పుడు కీర్తన గ్రంథాలకు వెళ్ళి వచనం చదువుకో. ఇందాక చెప్పిన వచనం 56 ఎంత? 8 56 8 చదువుకో. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, వాటిని నీ కవిలలో అనగా పుస్తకంలో ఏం చేశావు? రాసేసావు, దాచేసావు, భద్రపరిచావు నీ దగ్గర. అవి నీ కవిలలో కనబడును కదా, నీ దగ్గర ఉన్న బుక్లో ఉంటాయి. నా డేటా మొత్తం ఉంటుంది తండ్రి నీ దగ్గర. సో కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితి నువ్వు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ వాక్యం కొరకు మేము ఎంత దూరం ప్రయాణం చేసినా అది మాకు దీవెన, అది మాకు ఆశీర్వాదం. ఇలాంటి దీవెనకరమైన స్థితి మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఎవరైతే పిల్లలు సత్యానికి దూరం అవుతున్నారో, సత్యాన్ని వ్యతిరేకిస్తూ సాతాను యొక్క ఆలోచన చేత చెరపట్టబడి సత్యంలో వైదొలిగిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభావ, మీ పిల్లల్లో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి, అమాయకత్వాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రభా, మీ కృపతో పిల్లల్ని అలంకరించండి, మీ సత్యంతో సంధించండి, మా సంఘాన్ని అంతటినీ దీవించండి, ఇక్కడున్న పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన బిడ్డలను దీవించండి, మీ కాపుదల దయచేయండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి సంచారములు మీ కవిలలో వ్రాయబడుతున్నాయి తండ్రి. ప్రభా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలో ప్రతి కుటుంబము నిలిచి ఉండునుగాక. ప్రభా, మీ ఆశీర్వాదము చేత ప్రతి కుటుంబము తృప్తిపరచబడునుగాక. ప్రభా, ప్రతి ఒక్కరికి మీ సత్యము
బహు సమీపముగా నిలిచి వారిని నడిపించునుగాక. దయగలదేవా, మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ వారి మీద ఉంచమని ప్రాధేయపడు. మీ సహాయమును దయచేయమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.